సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందముకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థ క్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంశయమును కనపరిచాను. యుద్ధరంగంలోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావము చేత అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చెను. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూడగానే అక్కడి వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళినని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను తీవ్రతననుసరించి స్వయముగా అతనికి సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోవును. పాండవ సేనా వ్యూహ రచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును, అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయెను.